గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఇస్ పవన్. ప్రస్తుతం నేనైతే ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాను. చూస్తున్నారు కదా, సికింద్రాబాదు ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా ఇక్కడ బోనాలు అయితే జరుపుకోవడం జరుగుతుంది. లక్షర్ బోనాలు అంటే తెలియని వాళ్ళు ఉండరు రెండు తెలుగు రాష్ట్రాల్లో. సో ఇక్కడ ఈ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మంత్రి పొన్నం గారు. ముఖ్యంగా అసలు గవర్నమెంట్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. జూలై 19న 2వ తారీఖున 3వ తారీఖున జరిగే ఈ ఉత్సవాలు, రథోత్సవము, బోనాలు ఇవన్నీ చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నారు. ముఖ్యంగా దీనికి పోతురాజులు, నృత్యాలు, పసుపు పూసుకొని కుంకుమలు, నృత్యాలు, డప్పులు ఇవన్నీ ఎంతో ఘనంగా చేసుకుంటారు రెండు తెలుగు రాష్ట్రాలు. ముఖ్యంగా తెలంగాణలో ఇది ఒక సాంప్రదాయమైన పండుగ, చాలా ఇష్టంగా జరుపుకుంటారు. ముఖ్యంగా 3వ రోజు ఏదైతే ఉందో రంగం భవిష్యవాణి చెప్తారు. అక్కడ అమ్మవారు పూనుకొని శివశక్తుల ద్వారా ఈ ఇయర్లో ఎలాంటి అనర్థాలు జరగబోతున్నాయి, ప్రకృతి ఎలా ఉండబోతుంది, సో వీటన్నిటి గురించి అయితే చేయబోతున్నారు. వీటన్నిటి గురించి చెప్తారు. అందుకే రాష్ట్రంలోని నలుమూలల నుంచి కూడా ఇది వినటానికి వస్తుంటారు. సో ఇక్కడ ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు, పొన్నం ప్రభాకర్ గారు డిసైడ్ చేసుకొని దీని గురించి మొత్తం క్లియర్గా గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మా సైడ్ నుంచి పక్కా ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో ఇది ముఖ్యంగా ఎంతమంది అయితే వెయిట్ చేస్తున్నారు బోనాలు అంటే మీకు అందరికీ తెలిసిందే కదా. నేను స్పెషల్గా చెప్పనవసరం లేదు. ఇక్కడ ప్రజలు అందరికీ ఇంకా నాకంటే చాలా బాగా తెలుసు బోనాలకి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో మీరందరూ ఎవరైతే బోనాల కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కామెంట్లో తెలియజేయండి. ముఖ్యంగా ఇది ఎలా ఉండబోతుంది, షెడ్యూల్ ఏంటి అనేది క్లియర్గా మీకు వివరంగా మరో వీడియోలో నేనైతే నీకు క్లియర్గా చెప్తాను. సో ముఖ్యంగా టెంపుల్లో కూడా చూడొచ్చు, అందరూ వచ్చిన వాళ్ళని కూడా అడగడం జరిగింది. చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి. 19వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు అయితే జరుగుతుంది. సో తెలియని వాళ్ళు ఎవరున్నా కానీ అందరికీ తెలిసే విధంగా చేద్దాము. దానికి సంబంధించి గవర్నమెంట్ కూడా క్లియర్గా ఏర్పాట్లు చేయడం జరిగింది. వీలైతే నెక్స్ట్ వీడియోలో ప్రధాన అర్చకులు గారితో ఎలా ఉండబోతుంది ఏంటి ఏర్పాట్లు అని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.